బెంగళూరును కుదిపేసిన భారీ క్యాష్ వ్యాన్ హైస్ట్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరెవరు ఈ దోపిడీలో పాల్గొన్నారు? ఇప్పుడు మీకు పూర్తి వివరాలు చెబుతున్నాం. కర్ణాటక రాజధాని బెంగళూరులో నగదు రవాణా చేసే వాన్పై సినిమాలను తలపించే విధంగా దోపిడీ జరిగింది. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, లోపలి సమాచారంతో సరిగ్గా టైం చూసి భారీ మొత్తాన్ని కూల్చేశారు. పోలీసులు మొదట ఈ కేసును సాధారణ దోపిడీగా భావించినా పరిశీలన ముందుకు వెళ్లే కొద్దీ షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. దోపిడీకి దారి చూపింది ఒక పోలీస్ కానిస్టేబుల్. అవును, డ్యూటీలో ఉన్న వ్యక్తి భద్రతా బాధ్యతను దుర్వినియోగం చేస్తూ ప్రణాళికలో నేరుగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. తర్వాత మరో 2 వ్యక్తులతో కలిసి ఈ భారీ దోపిడీని అమలు చేశారు. వ్యాన్ నుంచి మొత్తం రూ. 5.76 కోట్లు నగదు ఎత్తుకెళ్లారు. కేసు సీరియస్గా మారడంతో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు, ట్రావెల్ ట్రేసింగ్ అన్ని ఆధారాలను ఒకేసారి పరిశీలించారు. కొన్ని గంటల్లోనే నిందితుల మూమెంట్స్ పోలీసులకు అర్థమయ్యాయి. చివరకు చురుకైన ఆపరేషన్లో 3 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మొత్తం నగదును దాదాపు సంపూర్ణంగా పోలీసులు రికవర్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగిన అతిపెద్ద క్యాష్ దోపిడీలలో ఒకటిగా రికార్డయ్యింది. ఒక పోలీస్ ఉద్యోగి ఇలాంటి నేరంలో పాల్గొనడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భద్రతా వ్యవస్థల్లో లోపాలను బయటపెట్టే ఈ సంఘటనపై అధికారులు కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసు మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్డేట్స్ కోసం కొనసాగుతూ ఉండండి.